మొదటి కార్యక్రమంగా తీసుకుంటే అందుకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు క్లీనర్లతో పాటు సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా 250 కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము, అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము, ఉద్యోగుల యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 3 ఎజెండా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ కేబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో PM E-డ్రైవ్ కింద ఇచ్చినటువంటి స్కీమ్లో భాగంగా 2800 EV బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం వచ్చిన 2 సంవత్సరాల ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ₹1 ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెట్టే పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ PF డిపాజిట్తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్ళకు PRCలు ఇస్తూ బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక 90 పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని పెంచినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ ఎంపీడీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇలా మీరు ఆర్టీసీ గురించి ముసలికని రాసి రేపు చెలో బస్సు పోవాలని పెట్టినారు. అడుగుతారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రాన్ని 65 సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాలు చెప్పినటువంటి కేసీఆర్ గారు స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైనటువంటి ఛార్జీల పెంపు చేసినటువంటి పాత ఏమైనా ఉంటే ఇవాళ ఇది పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు.